ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఏప్రిల్ 2వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 2వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు అయితే చేజిక్కించుకోబోతున్నారండి. అన్నింటా కూడా చక్కగా ముందంజలో ఉండగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయాలను అయితే పొందగలుగుతారండి. మీరు ఏది కోరుకున్నా కూడా ఆ పనిని ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మీ ఆలోచనలు ఈరోజు కొత్తగా ఉండబోతున్నాయి. అంటే ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు కానీ, లేదా కొత్త విషయాలలో ఏదైనా ముందు చూపుగా వెళ్ళటం కానీ, లేదా ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని కానీ, లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని కానీ, ఇట్లా కొత్తదనం వైపు మీ ఆలోచనలు అయితే ఎక్కువగా మొగ్గు చూపుతాయి. అన్ని విషయాలలోనూ కూడా కొత్తగా మీకంటూ మీరే కనిపించాలి అన్నట్లుగా ఒక ప్రవర్తన అయితే ఉంటుంది. అది కూడా మీకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా దానిలో ఒక విభిన్నమైన శైలిలో ముందుకు వెళ్ళాలనుకుంటారు. అంటే అందరిలాగా కాకుండా మీదైన పద్ధతులు పాటించడం, మీదైన నిర్ణయాలు ఆలోచనలు వేరుగా ఉండటం, ఇట్లాంటివి చేయగలుగుతారండి. అది కూడా అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుంది, మీకు కూడా మేలు చేసే విధంగా ఉంటుంది. చక్కగా ఆర్థిక లావాదేవీల విషయంలో, అంటే డబ్బుపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో చక్కగా సంపాదించుకోవటం కానీ, చక్కగా చేతి నిండా సమయానికల్లా డబ్బును లాభం పొందే విషయంలో కానీ మీరు చక్కగా జాగ్రత్తలను అయితే తీసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు అనుకున్న దానికంటే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారండి. అంటే మీరు ఒకంత అనుకొని వెళ్ళినా అది లాభంగా మారటం, రెండింతలుగా మీకు ధనం చేతికి రావటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. అన్ని విధాలుగా అంటే కలిసి వచ్చే వాతావరణాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారు. అది కూడా అదృష్ట యోగంతో, దైవ బలంతో కలిసి ఉంటుంది. అంటే దైవానుగ్రహం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉండబోతుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ పనులు చేస్తున్నా కూడా ఆ పనులలో మీ కుటుంబ సభ్యుల నుంచి వారి యొక్క సహాయ సహకారాలు రావటం కానీ, అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం కానీ, అన్ని విషయాలలోనూ కూడా వారు మీతో ప్రేమగా ఉండటం, మీతో ఆప్యాయతను కనబరచడం, అందరి మాట ఒకే విధంగా ఉండటం, ఇట్లాంటివి అన్నీ కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని కలుగజేస్తాయండి. చక్కటి బలాన్ని కూడా ఇస్తాయి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే ఎవరైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఏవైనా వాటితో బాధపడుతున్నట్లయితే అటువంటి విషయాలలో మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం కానీ, ఏవైనా జాగ్రత్తలను తీసుకోవటం కానీ, ఇట్లాంటివి చేయటం వలన మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీరు చక్కగా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. మీ పరిస్థితులన్నీ కూడా మీకు తగినట్టుగా మార్పులు రావటం, అన్ని వ్యవహారాల్లోనూ కూడా మీదైన శైలిలో నిజాయితీగా ముందుకు వెళ్ళటం, అందరి మేలు కోరే విధంగా మీ ఆలోచనలను అమలుపరుచుకోవటం చక్కగా మీకు విజయాలనిచ్చే విధంగా ఉంటుందండి. ముందుగా మీ మనస్తత్వం కూడా ఈరోజు అందరి మేలు కోరే విధంగా ఉంటుంది. 10 మందికి ఏదైనా సహాయం చెయ్యాలి, లేకపోతే మీ దగ్గరికి ఎవరైనా వస్తే వారికి సహాయ రూపంలో ఏదైనా చెయ్యాలి అంటే, మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, మీకు చేతనైనంతలో ఏదైనా చెయ్యాలి అనే ఆలోచనతోనే మీరు ఉండడం మరింతగా సంతోషాన్ని, అంటే మానసికమైన సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా ఈరోజు మీరు మీ యొక్క కుటుంబ అవసరాల కోసం ఏదైనా వస్తువులు కొనుగోలు చేయటం కానీ, లేదా మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారు. కొంతవరకు ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ఆలోచించి జరపవలసి ఉంటుందండి. అంటే అన్ని లావాదేవీలు కూడా మీకు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా తెలియని వ్యక్తులను నమ్మి మీ ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు వారికి అప్పచెప్పడం కానీ, లేదా మీ డబ్బును వారి చేతికి అందించడం కానీ, ఇట్లాంటి వాటి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అంటే కొత్త వ్యక్తుల విషయంలో మీరు చొరవగా ముందుకు వెళ్ళిపోయి వారికి నమ్మి మీ యొక్క ఆంతరంగిక వ్యవహారాలు కానీ, ఆర్థిక వ్యవహారాలను కానీ అప్పచెప్పకుండా ఉండటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు చక్కగా రోజు గడవటానికి అన్ని అవకాశాలను ఇస్తుంది. ఇక ఎవరైనా సరే
మీరు ఏది అనుకుంటే కూడా ఆ పనిని చేయటంలో ఎంతో చురుగ్గా మీ వంతు పాత్రనైతే పోషించగలుగుతారు. అంటే ఏ ప్రయత్నం నేను ఇది ఈరోజు చెయ్యాలి అని అనుకుంటున్నారో అది చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా దాన్ని పూర్తి చేయటం, భవిష్యత్తుకు అవసరమయ్యే లావాదేవీలను జరపడం కూడా ఈరోజు చేయగలుగుతారండి. అంటే భవిష్యత్తుకు సంబంధించిన పెట్టుబడులు పెట్టడం కానీ, రానున్న రోజుల కోసం ఏదైనా పొదుపు నిల్వలు చేసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. చక్కగా ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉంటాయి. అంటే ఖర్చులు ఉంటాయి కానీ అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా ఉండగలుగుతారు. అవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చేసుకుంటూ అనవసరమైన ఖర్చులను వెనక్కి నెట్టడం లేదా వాయిదా వేసుకోవడం ఇట్లాంటివి అయితే చేయగలుగుతారండి. చక్కగా మానసికమైన ప్రశాంతత వాతావరణంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలను సాధించగలుగుతారు. అన్నింటా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కగా మీ పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతున్నాయి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ యొక్క ఏదైతే వృత్తి ఉందో దానిలో చక్కగా రాణించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా సకాలంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. కొంతవరకు పని భారాన్ని తగ్గించుకోగలుగుతారు. మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. సహ ఉద్యోగులతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. చక్కగా సకాలంలో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని చక్కగా దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని చూసినట్లయితే చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారాన్ని చక్కగా లాభాలతో ముందుకు నడిపించాలనే ఆలోచనతో కొత్త నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం చక్కగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలతో వ్యాపార విస్తరణ చేస్తారు. మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో చర్చలు సంప్రదింపులు జరపగలుగుతారు. లాభాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ రంగంలో మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీదైన గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో స్త్రీల విషయాన్ని చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా కొంతవరకు పనిభారం ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా మీ పనులన్నింటినీ కూడా బాధ్యతగా భావించి ముందుకు తీసుకువెళ్ళిపోతారండి. సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ మీ యొక్క ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ మీకు ఇష్టమైన వ్యక్తుల నుంచి చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారండి. అయితే పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే స్త్రీలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని చక్కగా
ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషుల నుంచి సలహాలను తీసుకోగలుగుతారు. కొత్త తరహాలో వ్యాపారాన్ని ముందుకు నడిపించే విధానంలో మెలకువలనైతే ప్రదర్శించగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ యొక్క బంధం మరింతగా బలపడుతుంది. మీ బంధంలో మీరిరువురు మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. మీకు అన్ని విషయాలలోనూ కూడా వారి సలహాలను ఇవ్వటం, మీకు చేదోడు వాదోడుగా ఉండటం, ఇద్దరి మాట ఒకటే ముందుకు నడవటం మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. పెద్దల యొక్క సలహాలను సూచనలను భవిష్యత్తు కోసం తీసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క రాజకీయ వ్యవహారాలను మరింతగా చాకచక్యం చూపించగలుగుతారు. మీరు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో తెలివితో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా కొత్తదనాన్ని చూపించే విధంగా మీ నిర్ణయాలను తీసుకుని వాటిని అమలుపరుస్తూ అందరి మేలును కోరే విధంగా మీ యొక్క ఆలోచనలతో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా లావాదేవీలు జరపటం కానీ, మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా మానసికంగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. చక్కగా ఈ రోజు మొత్తం మీరు అనుకున్న విధంగా కొత్త నిర్ణయాలతో కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతూ సంతోషంగా ఎంతో శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.